వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక మనం ప్రధానంగా వార్త చూస్తున్నాం, రేవంత్ రాజ్యం పోలీసులు లాఠీన్యం అంటూ. నిన్న హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో జరిగినటువంటి చిన్న విషయాన్ని పట్టుకుని దాదాపుగా 12 మందిని స్టేషన్కి పిలిపించి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఆ ఫోటోగ్రాఫ్స్ చూడొచ్చు. మొత్తం చర్మం ఎక్కడికక్కడ ఎర్రగా కమిలిపోయినటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. సో ఎందుకు ఈ రకంగా ఎక్కడైనా ఏమన్నా చిన్న చిన్న ఘటన జరిగినా లేదంటే ఏదైనా ప్రశ్నించినా కూడా డైరెక్ట్గా పోలీసులు చాలా విపరీతంగా రియాక్ట్ కావడం, రక్తాలు వచ్చినట్టు కొట్టడం అనేది ఏంటి అంటూ నిన్న కడియం శ్రీహర్ గారు కూడా ప్రశ్నించారు హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి. సో బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. రైట్, నరసింహారెడ్డి గారు, నిన్న జరిగినటువంటి ఘటన చాలా మనం ఫోటోగ్రాఫ్స్ కూడా చూస్తున్నాం, చాలా తీవ్రంగా ఎట్లా గాయపడ్డారు అనేది. సరే, ఏదైనా ఘటనలు జరిగినప్పుడు దానికి ప్రొసీడింగ్ ఉంటుంది, దాన్ని విచారణ చేసే విధంగా చేయాలి. బట్ ఒక 12 మందిని తీసుకెళ్ళి చాలా ఇష్టారీతిన కొట్టడం ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తూ ఉంది. అంటే వాస్తవానికి అసలు కొట్టే అవసరం ఏముంది అనేది ప్రశ్న. ఇప్పుడు మీరు ఇందిరమ్మ రాజ్యము అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే నాని. ఇప్పుడు ఇందిరమ్మ మొత్తం ఏం చేసి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ కోర్టు నీ ఎన్నిక చెల్లదు, అక్రమ ఎన్నిక అంటే మొత్తం దేశం ఎమర్జెన్సీ పెట్టి 2 సంవత్సరాలు చీకటిమయం చేసింది. ఎంతోమందిని ఎన్కౌంటర్ చేసినారు, ప్రెస్ని మొత్తం బ్లాక్ చేసినారు, దేశం మొత్తం అల్లాకల్లోలం అయిపోయింది, ప్రజాస్వామ్యానికి మచ్చ చేసినారు. మరి ఇవాళ మీరు కూడా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం చేసినారు? ఇంతకా పరకాల నియోజకవర్గంలో వాళ్ళు చేసింది ఏంది? ఒక జాతర దగ్గర వాళ్ళు జై తెలంగాణ అన్నారు. ఇదా వాళ్ళు చేసిన పొరపాటు? జై తెలంగాణ అంటే జాతరలో తీసుకుపోయి కొడతారా? అసలు కొట్టే హక్కు పోలీసు వాళ్ళకి ఎవరిచ్చిందండి? కొట్టేది ఎక్కడిది? మీరు ఏమైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించారని మీకు అనిపిస్తే, ఏదైనా అక్కడ ప్రవర్తన బాగలేకపోతే కేసు పెట్టండి, కోర్టుకు పంపించండి, కోర్టు విచారణ జరుగుతుంది, దానికి సంబంధించి కోర్టు నిర్ణయం చేస్తుంది. కానీ జై తెలంగాణ అన్నందుకే తీసుకుపోయి కొడుతున్నామని చెప్పి పోలీసు వాళ్ళు విచక్షణ రహితంగా ఆ విధంగా కొట్టడము, 3rd డిగ్రీ ప్రయోగించడము, రోకల్ బండ పెట్టి కొట్టడము, మళ్ళీ ఆయాలంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తొచ్చే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉందనేది వాస్తవం కాదా? ఏది పోలీసు వాళ్ళు ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. హోంమంత్రి ఎడిపోయినాడు, హోంమంత్రి లేడు, ఎడిపోయినాడు హోంమంత్రి మాట్లాడు, బట్టి విక్రమార్ గారు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు. వరంగల్ జిల్లాలో 2 మంత్రులు ఉండు, మీరన్నా స్పందించండి. సీతక్క గారు మీరు స్పందించండి, కొండా సురేఖ గారు ఉన్నారు, మీరు స్పందించండి. ఆ మహిళలు గూడు పెట్టుకుంటున్నారు, వాళ్ళ భార్యలు అంతా కూడా కుటుంబం అంతా కూడా వచ్చి ఏం స్పందించము, పోలీసు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాం కొడతామని. ఇంకొక వార్త కూడా ఎస్ఐని ఆయన ఎస్పీ అంటే అసలు ఎటు పోతుందండి? ఏం చేస్తున్నారు? 2 నెలల్లోనే మీరు ఇప్పుడు రెండు వైరుధ్యాలు మాట్లాడతారండి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు హామీల గురించి అడిగితేనేమో మీరు పెట్టిన డేట్లలోనే మీరు ఎందుకు అమలు చేయట్లేరు అని మనం ఎవరైనా ప్రశ్నిస్తే, 2 నెలలే అయింది కదా, ఓపిక పట్టలేరా మీరు? 100 రోజులు అన్నాం కదా, కొత్త ప్రభుత్వం కదా, టైం ఇవ్వాలంటారు. ఓకే అనుకుందాం కొద్దిసేపటికి. మరి 2 నెలలని ఏ రాచకాలేంది? అటేమో మీరు హామీలు అమలు కడితేనేమో టైం కావాలంటారు, కొత్త ప్రభుత్వం అంటారు, ముచ్చట్లు చెప్తారు, సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇప్పుడు 2 నెలలని ఎందుకు పోలీసు వాళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు? 2 నెలలని 3rd డిగ్రీ ప్రయోగం ఏంది? రాజకీయ పార్టీలను, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఈ విధంగా హింసించుడేంది? 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎన్నడైనా కానీ ప్రతిపక్షాల మీద ఒక కక్షపూరితమైన రాజకీయపూరితమైన కేసులు పెట్టినారా? శాంతి భద్రత ఎంత కంట్రోల్లో ఉండే? మీ కాంగ్రెస్ నాయకుల మీద ఎక్కడైనా కేసులు పెట్టినారా? ఎక్కడన్నా కానీ ఈ విధంగా హింస జరిగిందా? కొట్లాటలు జరిగినాయా? ఎవరినైనా తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టినారా? లేదే. ఇలా జర్నలిస్ట్ శంకర్ మీద దాడి ఏంది? ఎందుకు దాడి చేస్తారండి? మీ హామీలు అమలు పడతలేదని చెప్తే దాడి చేస్తారా? వాస్తవం చెప్పినందుకు చంపే ప్రయత్నమా? ఇంకా ఒక మనిషిని మీరు చంపే ప్రయత్నమే చేస్తున్నారు. అది హైదరాబాద్ నగరంలో నైరుబొట్టున ఎల్బీ నగర్ ప్రాంతాలు దిల్సునగర్ ప్రాంతంలో. అంటే అక్కడ ఎవరికి సంబంధం లేనట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి అంటే ముందే ఒక ఎల్బీ క్రియేట్ చేసుకొని మాకు సంబంధం లేదని చెప్పడం కోసం. నిజాలు బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఎటు పోవు, మీరు దాచిపెడితే దాగేది కాదు అది. ఇలా పోలీసులు విచారణ చేపట్టండి. ఏది శంకర్ మీద జరిగిన దాడి మీద, జర్నలిస్ట్ శంకర్ మీద ఎందుకు విచారణ చేపట్టరు? ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మీరు ఎందుకు అరెస్ట్ చేయరండి? క్లియర్గా సీసీ కెమెరాలలో అన్నీ దొరికినాయి కదా. అక్కడేమో ఎవరిని అరెస్ట్ చేయరు, ఇక్కడేమో అమాయకులను తీసుకుపోయి జై తెలంగాణ అందుకు తీసుకుపోయి మీరు జైల్లో పెడతారు, పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి?
ప్రజాస్వామ్యము నియంత్రణతో గొంతు చించుకున్న వాళ్ళు, మీరు ఎన్నికల ముందు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేస్తుంది? అసలు మీకేమన్నా గ్రిప్ ఉందా? ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ మీద మీకేమన్నా అసలు ఏమన్నా ఉందా? పట్టుందా మీకు? అసలు అది ప్రయత్నించరు. కాళేశ్వరం మునిగిపోయింది, నీళ్ళు ఇవ్వరు. ఇది చాలా జాతర అన్నప్పుడు అదొక అక్కడ జాతర అన్నప్పుడు సహజంగా కొన్ని ఉంటాయి. శాంతి భద్రతలే చేయాలండి పోలీసు వాళ్ళు. తీసుకుపోయి కొట్టుడు ఎక్కడ? ఈ స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఈ స్థాయి రెస్పాండ్ కావడం అసలు దేనికి అనిపిస్తుంది? దేని కొట్టారో చెప్పమని రాజు గారు నేను అడుగుతున్నాను ఈ వేదికగా. అక్కడ ఎవరైనా కానీ ఇప్పుడు మీరు ఆ ఎస్పీకి కానీ ఎస్సీఐ కానీ ఫోన్ కలపండి. ఎందుకు కొట్టినారు వాళ్ళని చెప్పండి. కడెన్స్ గారు ఇదే ప్రశ్న వేసినారు. ఎందుకు వాళ్ళని మీరు కొట్టినారు చెప్పండి. మేము ఈ విధంగా కొట్టలేదని ఆయన మాజీ సీఎం, డిప్యూటీ సీఎం గారు ఒక విషయం అడిగినారు. చెప్పండి, జవాబు చెప్పండి. మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎస్పీ మాట్లాడు, డిఎస్పీ మాట్లాడు, సిఐ మాట్లాడు. ఏంటండి అరాచకం? ఎందుకు జవాబు చెప్పండి. ఎందుకు కొట్టినారు ఇప్పుడు వాళ్ళని? ఒక కథనం వచ్చింది, మీరు దీని ప్రకారం కొట్టినారు, నా జై తెలంగాణ కాదు మేము చేయడం, వాళ్ళు ఇట్లా వేరే పని చేసినారు, శాంతి భద్రతలో ఆటంకం కలిగించినారు, ఆయన కొట్టకూడదు, కేసు పెట్టాలి 143, 144 కేసు పెట్టి కోర్టుకు పంపి విచారణ వాళ్ళే చేస్తారు. తప్పైతే కోర్టు శిక్షిస్తుంది. అంటే విచారణ సంస్థలతో సంబంధం లేదు, కోర్టులతో సంబంధం లేదు. పోలీసు వాళ్ళకు మీరు ఫుల్ పవర్లు ఇస్తారు. ఇక రాబోయే కాలంలో ఎట్లుంటుంది మీ పరిపాలన ఇప్పుడే తెలిసిపోతుంది, 2 నెలలనే తెలిసిపోతుంది. మరి ప్రొఫెసర్ సార్లు ఎడిపోయారు, ఇప్పుడు మాట్లాడరు. ప్రశ్నించే గొంతుకలు ఎడిపోయారో మాట్లాడరు. తోటి జర్నలిస్టుల మీద దాడి జరిగితే యూట్యూబర్లు ఎడిపోయినారు. ఆ బ్యాచ్ కనపడతలేదు. ఇప్పుడు అజ్ఞాతానికి పోయినట్టు ఎటు కనపడరు. తోటి జర్నలిస్ట్ మీద నువ్వు ఒక యూట్యూబ్ నడుపుకుంటున్నావు, శంకర్ ఒక యూట్యూబ్ నడుపుకుంటున్నాడు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తున్నావు, ఆయన చెప్పేది ఆయన చెప్తున్నాడు. దాడిని అయితే ఖండించరా? మొత్తం ప్రెస్ మీడియా మొత్తం ఖండించింది, మీరు ఖండించరు. ఆ ప్రొఫెసర్ సాబ్ మరి ఎమ్మెల్సీ సీట్ కోసం ఇప్పుడు పెదవి ఇప్పుతలేడు. చాలామంది మాట్లాడినారు మేధావులు, అట్లా ఇట్లా ప్రజాస్వామ్యం పోయింది, అడుగంటిపోయింది, నియంతృత్వం వచ్చిందని. మరి ఎవరు గొంతులు ఇవ్వాలి? పెగులుతలేవు. కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ అన్ని పేపర్లు తిరిగేసిన ఒక్క పేపర్లో కూడా ఎవరు ఖండించిన నాదులు లేడు. పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారా ఇట్లా అనేది మాట్లాడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మార్కు పరిపాలన అయ్యా 50 సంవత్సరాలు పరిపాలించారు, అనుభవపూర్వకంగా చెప్తున్నాం నాయన, వస్తే గిట్లే ఉంటుందని మేము చెప్పినాం. ఇవాళ అదే జరుగుతుంది. సో అంటే ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాలి. అంటే బిగినింగే ఇలా ఉంటే, బిగినింగ్ డేస్ 100 days కాకముందే ఈ రకంగా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల సమయం ఉంది ప్రభుత్వానికి. ఇంకా ఎన్ని భయాలు, ఎన్ని ఇటువంటి ఘటనలు చూడాలి? రేవంత్ రెడ్డి గారు మొత్తం సంపాదన మీద పడ్డారు. వాళ్ళని బ్లాక్ చేయించి వీళ్ళని బ్లాక్ చేయించడము, దానికి సంబంధించి ఆయన ఏదో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పదవి కాపాడుకోవాలంటే ఇప్పుడు అక్కడ 500-600 కోట్లు ఎన్నో ఇవ్వాలి ఆడ సెంట్రల్ పార్లమెంట్ ఎన్నికలకు. ఈ సౌత్లో దేశంలో ఉన్న రాష్ట్రాలు 3, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి, కర్ణాటక ఒకటి. కర్ణాటక ఈ తెలంగాణ మాత్రమే ఫీడ్ చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీని ఎవడు ఫీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ధాన్యం వచ్చింది, ధాన్యం గురించి మాట్లాడారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు ఆ డీలు. ఆయన మాట్లాడి దానికి సంబంధించి ప్రాజెక్టుల గురించి ఉపన్యాసాలు ఇచ్చి పీపీటీ చేసిన ఆయన మరి వాళ్ళు దీని గురించి మాట్లాడాడు. ఒక మంత్రి ఏమో ఆడి ఇసుక దందా వరంగల్లా పిఏనే సస్పెండ్ చేసినారు, దాని గురించి మాట్లాడారు. ఒక మంత్రి ఏమో మహబూబ్నగర్లో ఇవాళ జరుగుతున్నాయి ధాన్యం దోపిడీ, ఇది మాట్లాడారు. ప్రభుత్వానికి 1200 కోట్లు, ఖజానాకు 1200 కోట్ల నష్టమని ఇలా వార్తాపత్రికలు వస్తున్నాయి. దాని మీద ఏ చర్య లేదు, దాని మీద స్పందించరు. ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు. రైట్. ప్రస్తుతం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీధర్ రెడ్డి గారు, నిన్న అక్కడ అగ్రహాంపాడ్ జాతరలో జరిగినటువంటి ఆ విషయ నేపథ్యంలో, ఆ ఘటన నేపథ్యంలో పోలీసులు ఒక 12 మందిని తీసుకెళ్లి చాలా విచక్షణ రహితంగా కొట్టారు. సో ఆ పోలీసుల పైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో నిన్న జరిగినటువంటి ఘటనను టోటల్గా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లబోతుంది? అంటే పోలీసుల పైన చర్యలు తీసుకునే విధంగా. బేసికల్ అంటే పోలీస్ ఇట్లా ఎక్సెస్ బిహేవియర్ అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి కూడా సాధారణంగానే దౌర్జన్యాలు ఎక్కువైపోయిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రశ్నించారనుకునేదన్న విషయాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేకపోతే వాళ్ళను హెరాస్మెంట్ చేయటము, తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కానీ కొన్ని జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ యాక్టివిస్ట్ని పోలీసులు తీసుకెళ్లి నిర్బంధించడము, కేసులు పెట్టడము, ఈ రకంగా రకరకాలుగా మనం అధికార పార్టీ యొక్క ఆగడాలు మనం చూస్తూ ఉన్నాం.
అదే సమయంలో మొన్న మనం చూసినాం ఒక పోలీస్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారి ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీదనే దౌర్జన్యంగా బిహేవ్ చేస్తే ఇంతవరకు దాని మీద కూడా కనీసం యంత్రాంగం మాట్లాడిన పాపన పోలేదు. కనీసం అంతర్గత శాఖా విచారణ కూడా ఆదేశించలేదు. తన భార్య ఎదుటనే ఎస్ఐని కొట్టి ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే జనరల్ గా మన దగ్గర ఏంటంటే సంస్కృతి, ఏదైనా విషయాలు ఉంటే ఆడవాళ్ళు ఉన్నా లేకపోతే కుటుంబ సభ్యులు ఉన్నా వాళ్ళ ముందైనా గౌరవప్రదంగా బిహేవ్ చేస్తారు. అంటే మరి ఎంత ద్వేషం ఉన్నా లేకపోతే కోపం ఉన్నా మరొకటి ఉన్నా లేదు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వదిలేయండి ఆ టైప్ లో మాట్లాడుకుంటారు. ఒక పోలీస్ అధికారి ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి జిల్లా ఎస్పీగా పనిచేశాడు. అక్కడ ఒక ఎస్పీ ఒక ఎస్ఐని కొట్టి కూర్చోబెట్టాలని వార్తలు వచ్చినాయి. వాళ్ళ వైఫ్ కూడా రెస్పాండ్ అయింది నిన్న. అయినా ఎక్కడ కూడా యంత్రాంగం వైపు నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి రెస్పాన్స్ లేదు. దీన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో చూసి మిన్నకుంటుంటా ఉంది. ఉద్దేశపూర్వకంగా కొంతమందిని టార్గెట్ చేస్తే కూడా దాన్ని చూస్తున్నట్టు పోతా ఉందని తెలుస్తా ఉంది. సరైన పద్ధతి కాదు. ఈ రకమైనటువంటి దౌర్జన్యాలని, హింసను ప్రోత్సహించకపోతుంటే సమాజంలో వైషమ్యాలు పెరుగుతాయి, జనాల మధ్య డిఫరెన్సెస్ పెరుగుతాయి, మరింత అన్రెస్ట్ దారితీస్తుంది. సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం, ఎందుకంటే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి ఇట్లా ఉపేక్షించుకుంటూ పోతే అన్రెస్ట్ కి దారితీస్తుంది. కాబట్టి గట్టిగా పట్టించుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతంగా చూడాలి. పోలీస్ ఏంటంటే నిష్పక్షపాతంగా ఉండేది పోయి ఏదో మొత్తం ప్రభుత్వం మారగానే అంతా రాజ్యం అంతా కాంగ్రెస్ పార్టీ పోయినట్టు, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఏమీ చేయలేనట్టు, చాలా బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి పోలీస్ ఎక్సెస్ కానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక దాడులను కానివ్వండి, ప్రోత్సహించే వాళ్ళని కానివ్వండి, ఏమాత్రం ఉపేక్షించం. ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, అవసరమైతే పోరాడతాము, బాధితుల వెంబడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. శ్రీధర్ రెడ్డి గారు, నిన్న కేటీఆర్ గారు కూడా మన జర్నలిస్ట్ శంకర్ని వెళ్ళి పరామర్శించారు. శంకర్ పైన దాడి జరిగింది, దాని వెనక ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే ఉంది అంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అంటే కావాలని ఒక సంఘటన జరిగినట్టుగా, ఏదో యాక్సిడెంటల్గా అక్కడ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి జస్ట్ ఆ వ్యక్తిని కొట్టాలి అన్నదే కాన్సెప్ట్గా, అదే లక్ష్యంతో వాళ్ళపైన దాడి జరిగింది శంకర్ పైన. సో దానిపైన కూడా ఎందుకు ఒక ఖండన రావట్లేదు? దానిపైన వాళ్ళ ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? గతంలో ఈ రకంగా చట్టబద్ధంగానే పోలీస్ సంబంధించినటువంటి కేసులు అయితే జరిగినాయో కొంతమంది యూట్యూబర్ల మీద, అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా అడావుడు చేశారు. అదేదో ప్రభుత్వమే చేపించినట్లు, ఉద్దేశపూర్వకంగా దాడులు చేసినట్లు ఇవన్నీ మాట్లాడారు. ఇవాళ నేరుగా ప్రజలందరూ కళ్ళ ముందు ఆ కాలనీ వాసులందరూ పరిగెత్తుకొని వచ్చి కాపాడుకునే స్థాయికి పరిస్థితులు వచ్చి దాడి జరిగిన తర్వాత కూడా ఎక్కడ అంటే ఇప్పుడు నేను అదే పని మీకు ఇంతకుముందు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి అనేక దాడులను ప్రభుత్వం విస్మరిస్తా ఉంది. కొల్లాపూర్లో మన కార్యకర్త ఒక ఆయన చనిపోయినాడు కదా. నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా అనేక చోట్ల జరుగుతున్నటువంటి దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, కేసులు, ప్రతీకార దాడులు, వీటన్నిటిని ప్రభుత్వం చూసి చూడనట్టు జరగని అనేటువంటి ఉపేక్షిస్తున్నట్టు అనేది ఉద్దేశపూర్వకంగా కనబడతా ఉంది. కాబట్టి అన్ని స్థాయిలలో కూడా ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ప్రభుత్వ వర్గాల నుంచి ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది మరింత వైషమ్యాలు పెరుస్తుంది, మరిన్ని దుర్మార్గాలు దాడి తీస్తుంది, ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో శాంతిభద్రత దెబ్బతింటుంది. కాబట్టి నేనేమంటే ప్రభుత్వం ఈ ఉపేక్షించడం కరెక్ట్ కాదు. అన్ని స్థాయిలలో దే హావ్ టు రెస్పాండ్. పోలీస్ ఎక్సెస్ తగ్గించి నిష్పక్షపాతంగా ఉండాలి. అసలు పాతాళానికి గంగమ్మ పడిపోతుంది, వేగంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే 1.5 మీటర్ల తగ్గుదల భూగర్భ జలాల్లో మనకు కనిపిస్తోంది. భూగర్భ జలమట్టం 6.8 నుంచి 7.72 మీటర్లకు పడిపోయింది. శ్రీధర్ రెడ్డి గారు, దీంట్లో ప్రభుత్వం అంటే సరిగ్గా నీటి నిర్వహణ సరిగ్గా చేయకపోవడం, ఆ నీటి నిర్వహణలో వైఫల్యం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే రెగ్యులర్గా ప్రాజెక్టుల నుంచి ఆ కాలువలకు కావచ్చు, చెక్ డ్యామ్లకు కావచ్చు, చెరువులకు కావచ్చు నీళ్లు నింపుతూనేమో భూగర్భ జలాలు స్థాయిగా ఉండేవి, కానీ దాంట్లో ఏమన్నా వైఫల్యం కనిపిస్తోందా నీటి నిర్వహణలో? భూగర్భ జలాన్ని అట్లా అంచనా వేస్తారు, నాకైతే పూర్తి స్థాయిలో సమాచారం లేదు. బట్ జనరల్లో ప్రాజెక్టులు మీరు అన్నట్లు అన్ని ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంటే, తర్వాత వాటర్ మేనేజ్మెంట్ బాగా ఉంటే ఆటోమేటిక్గా యాజ్ యూ సెడ్ అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 months క్లోజ్ టు 3 months లో ఈ మేడిగడ్డ ఇట్లా అయిపోయింది, పలానా ప్రాజెక్టులో ఇట్లా అయిపోయింది, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిపోయింది, ఈ రకమైన మాటలు మాట్లాడటమే తప్పితే బేసికల్లీ
రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలకు సంబంధించినటువంటి దాంట్లో వాటర్ సాగునీరు నిర్వహణకు సంబంధించి మాత్రం వైఫల్యం కనబడతా ఉంది. ఇప్పటికే రోజు ప్రతి చోట మనం పేపర్లలో చూస్తా ఉన్నాం. పలానా చోట పంటలు ఎండిపోతా ఉన్నాయి, పలానా చోట పంటలు ఎండిపోతా ఉన్నాయి అనే విషయంలో ఈవెన్ ఖమ్మం జిల్లాలో కూడా అక్కడ స్థానికంగా మంత్రుల దగ్గరికి కూడా రైతులు వచ్చి మాట్లాడినారని చెప్పేసి ఈ పాలేరు ప్రాంతంలో నీరు రావట్లేదు, పలానా దగ్గర రావట్లేదు, అనేక చోట్ల ప్రాజెక్టుల కింద ఇప్పటికే హరీష్ రావు గారు రంగనాయక సాగర్ కింద నుంచి వాటి నుంచి ఇవ్వాల్సినటువంటి నీళ్ల గురించి ఆ మధ్య లేఖ రాసినారు. అయితే ఏదో పాక్షికమైనటువంటి యొక్క పనులు చేయడమే తప్పితే పూర్తి స్థాయిలో సరైన స్థాయిలో అవసరం ఉన్న స్థాయిలో ఈ పంటలకు నీరు అందించే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనే విషయం ప్రతిరోజు వార్తాపత్రికల్లో వస్తూ ఉంది. అయితే నేనేమంటున్నా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీని తిట్టడము లేకపోతే మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయడము, పోయిన ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు అంటూనే మన ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ నుంచి రంగనాయక సాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇట్లా మా మీద హేట్రెడ్ ఉంటే ద్వేషం ఉంటే తర్వాత కానీ రైతులు నష్టపోకుండా నీటి నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి చర్యలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వేసవి వస్తూ ఉంది, దానికి సంబంధించి కూడా హైదరాబాద్ నగరానికి కానీ మిగతా ప్రాంతాల్లో కొంత తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. దాని మీద కూడా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటే ఎక్కడ కనబడతలేదు. సమీక్షల పేరుతోటి హడావిడే కానీ, సమీక్షల్లో గొప్ప గొప్ప మాటలు చెప్పడమే కానీ, సమీక్షల్లో అధికారుల ముందు లేకపోతే ఆ తర్వాత మీటింగుల తర్వాత మీడియా ముందు గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పడంలో మంత్రులు పోటీపడి మాట్లాడడమే హడావిడే తప్పితే ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పకడ్బందీ కార్యాచరణ, ప్రణాళిక కార్యాచరణ అమలు అనేది కనబడట్లేదు. ఆ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. కొంతమేరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారా వాటర్ అవైలబిలిటీలో గ్రౌండ్ వాటర్ టేబుల్స్ పెరుగుతాయి. అవును, పూర్తి స్థాయిలో దీనికైనా మనం చెప్పలేం. కానీ ఓవరాల్ గా సాగునీటి నిర్వహణ, తాగునీటి నిర్వహణ ఈ 3 నెలల కాలంలో కొంత గతి తప్పింది, అమలు ఇబ్బందికరంగా ఉంది క్షేత్రస్థాయిలో అన్నమాట మాత్రం వాస్తవం. రైట్. ఓకే, నరసింహారెడ్డి గారు. ఇప్పుడు దీంట్లో సాగునీటి మేనేజ్మెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి 2-3 కారణాలు మనం పరిశీలిస్తే, ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన చర్యలను ఏమాత్రం వీళ్ళు పట్టించుకోకుండా కేసీఆర్ గారి ముద్ర చెరిపేస్తామని చెప్పి రైతుల కాళ్ళల్లో మట్టి కొడుతున్నారు. ఇప్పుడు 2 అంశాలు, గోదావరిలో ఇప్పటికి కూడా దరిదాపు 4 నుంచి 5 వేల క్యూసెక్కులు వేస్ట్గా పోతున్నాయి సముద్రంలో. వాళ్ళ లెక్క, మన పేపర్లో వచ్చిన లెక్కల ప్రకారమే, ప్రాణహిత దగ్గర కానీ మిగతా దగ్గర. వాటికి సంబంధించి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్కడో 4 పిల్లలు కూలిపోయినాయని చెప్పి దాన్ని మొత్తం కూడా కాళేశ్వరాన్ని ఒక భూతంగా చూపించేసి దాన్ని మొత్తం కూడా ఏం చేయకుండా, రిపేర్లు చేయకుండా, ఏమైనా కూలిపోతే రిపేర్లు చేయాలి, కుంగిపోతే రిపేర్లు చేసి దాన్ని నీటి నింపి చెర్లు నింపాలి. ఫస్ట్ కృష్ణా జలాలు ఎట్లా కొంచెం తక్కువగా వస్తున్నాయి, ఆల్రెడీ వదిలిపెట్టి చెర్లు నింపితే భూగర్భ జలాలకు సంబంధించి ఏంటండి, చెర్లు నిండితే ఇమ్మీడియట్గా భూగర్భ జలాలు పైకి వస్తాయి. మీరు గోదావరి నీళ్ళతోని రావాల్సిన చెర్లు నింపరు. కృష్ణా జలాలు సరే కొద్దో గొప్ప వస్తున్నాయి, సరే నీటికి విడుదల చేయలేకపోయినా చెర్లు నింపే కార్యక్రమం చేయరు. పోయినసారి ఇదే సీజన్లో ఏప్రిల్ మేలో అన్ని చెర్లలో, తుంగతుర్తి, సూర్యాపేట, మిగతా అన్ని జిల్లాలలో, వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాలలో చెర్లు మత్తళ్ళు దొక్కినాయి, నీళ్ళు బయటకు వచ్చినాయి. ఎండాకాలంలో ఏప్రిల్ మేలో నీళ్ళు బయటకు వచ్చేసి మత్తళ్ళు దూకినాయి చెరువులు. ఇలా ఆల్రెడీ అడుగంటే పరిస్థితి వచ్చింది చెరువులకు. ఇలా విస్తీర్ణం తగ్గే పరిస్థితి వస్తుంది ఈ సీజన్లో. పోయినసారి సీజన్ కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో దరిదాపు చాలా ఎకరాలలో వరి సేద్యం కానీ మిగతా సేద్యం కానీ తగ్గే పరిస్థితి వచ్చింది. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించదు. ఎంతసేపు ఉన్నా ఏంటంటే గత ప్రభుత్వం మీద రివెంజ్ పాలిటిషియన్, ఒక నెగిటివిటీ మైండ్లో ఉన్న పరిపాలనే సాగుతుంది తప్పితే రైతులు కూడా గమనించాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని రైతాంగం కూడా, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాకు సంబంధించి కృష్ణాలో ఆల్రెడీ దీనికి సంబంధించి కేఆర్ఎన్బికి సంబంధించి ఒప్పచెప్పడానికి కూడా ఎంత వెనకాడకుండా దుశ్చర్యగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోయింది. గోదావరికి సంబంధించి కూడా ఇవాళ మళ్ళీ ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా గండి కొట్టే పరిస్థితి, నిజామాబాద్, కరీంనగర్. ఇప్పుడు మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏవి కూడా నింపే పరిస్థితి లేదు. మీరు ఎక్కడి నుంచి రావాలి? ఇంతకుముందు ఏమన్నారు, కాళేశ్వరం అవసరం ఎస్ఆర్ఎస్పితో నింపడం. మరి ఎస్ఆర్ఎస్పితోని మీరు చెర్లు నింపరు, కాలువలు వచ్చే నీళ్లు రానియరు, వచ్చే కొత్త గొప్ప నీళ్ళకు సంబంధించి భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయాయి. దీని ద్వారా సేద్యం తగ్గిపోయాయి. సేద్యం తగ్గితే నాకేందంటే ఇది పెద్ద కుట్ర ఉందేమో అనిపిస్తుంది. రాజేష్ గారు ఏమంటున్నారంటే, రైతు బంధుని, రైతు భరోసాని సాగుకు లింక్ చేద్దామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
మీరు ఆలోచించండి సీరియస్గా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, సాగుని తగ్గించి పడావుని పెంచి వాటికి నీ రైతు బంధు ఇయ్యను, రైతు భరోసా ఇవ్వను అంటాడేమో నా భయం. ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అడగోలుగా హామీలు ఇచ్చినారు, 1,53,00,000 కావాలి, 53,000 కేటాయించినారు, మీరు డబ్బులు లేవు, మీరు కేటాయింపులు లేవు, అడగోలుగా హామీలు ఇచ్చారు. దాని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు 1,52,00,000 మందికి 68 లక్షల మందికి రైతులకు ఇచ్చిన కేసీఆర్ గారు. రైట్, ఓకే. ఈ కుట్ర కూడా జరుగుతుందేమో, సాగు తగ్గించే కుట్ర కూడా జరుగుతుంది. కాళేశ్వరం మీద కుట్రలో సాగు కుట్ర కూడా ఉందేమో అనే భయం నాకు అనిపిస్తుంది. వార్తలు వాస్తవాలుగా సబ్సిడీ సిలిండర్ ఎందరికీ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం తెల్ల రేషన్ కార్డులు 90 లక్షలకు పైగా కుటుంబాలు ఉంటే దాంట్లో 40 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేసినట్టుగా ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని గైడ్లైన్స్లో ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు అర్హులు కారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ దాంట్లో కూడా స్పష్టత లేదు, అన్నిటిలో కోతలే. ఇప్పుడు దీనికి సంబంధించి రేషన్ కార్డు మహాలక్ష్మి స్కీమ్లో 500కు సిలిండర్ ఇవ్వాలి, ఇది వాళ్ళ ఇచ్చిన హామీ. దీన్ని మీరు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. 1,24,00,000 ఉన్నాయి. 1,24,00,000లో 90 లక్షల మంది వైట్ కార్డ్ రేషన్ హోల్డర్స్ ఉన్నారు. తెల్ల కార్డు హోల్డర్ 90 లక్షలు. 90 లక్షల మందికి ఇవాళ 40 లక్షలు కుదించేసినారు. మీరు ఎన్నికల టైంలో చెప్పింది ఏంది, మీ హామీల పత్రం 420 హామీలలో కూడా క్లియర్గా ఉంది, 6 గ్యారంటీలలో క్లియర్గా ఉంది. ప్రతి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మేము సిలిండర్ 500కే సప్లై చేస్తాం, మహాలక్ష్మి స్కీమ్ లాంటి మహిళలకు మీరు చెప్పి మహిళల ఓట్లు దండుకున్నారు, మోసం చేసి ఓట్లు తీసుకున్నారు మీరు. ఇవాళ మరి 40 లక్షల మందికి ఎట్లా రిస్ట్రిక్ట్ చేసినారు, కారణాలు ఏంది చెప్పరు. ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకోమన్నారుగా, మనం చూసినాం కదా, రోడ్ల ఎమ్మటి బయట జనానంతా తిప్పించి అప్లికేషన్లు పెట్టినారు. వాళ్ళకి సమాచారం లేదు, మిగతా 50 లక్షల మందికి సమాచారం లేదు. దీంట్లో ఇంకొక మోసం, డీబీటీ అని చెప్పేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సిలిండర్ కొనుక్కునే తెలంగాణ మహిళలు, తల్లులు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు 1,000 రూపాయలు కట్టాలి, కట్టి సిలిండర్ కొనుక్కోవాలి. కొనుక్కున్నాక ఎప్పుడో ఈయన బ్యాంకులు వేస్తాడు ఆ సబ్సిడీ. ఇది కేంద్ర ప్రభుత్వం, ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం పచ్చి మోసం చేసింది సిలిండర్ల విషయంలో. ఎవ్వడు వేయలే, 250 అన్నారు, 200 అన్నారు, 50 రూపాయలు కూడా వాళ్ళే లాస్ట్. నేనేమంటున్నా, ఇప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే అసలు 40 లక్షల మందికి ఎందుకు కట్ చేస్తున్నావు, మిగతా 50 లక్షల మంది కారణాలు చెప్పలేదు. వాళ్ళకు రిసీట్ పెట్టిన మరి రావాలి కదా, ఏంది మీకు ఈ కారణాల చేత రాలేదా, మీకు 2 వీలర్ ఉంది అందుకే ఇస్తలేము, మీకు కారు ఉంది ఇస్తలేము, లేదు వైట్ రేషన్ కార్డులు అంటేనే నిరుపేదలుగా దాంట్లో కూడా కట్టింగ్. పోనీ ఈ 40 లక్షల మంది కన్నా కడుతున్నారా, 500 రూపాయలు కట్టాలి, 1000 రూపాయలు సిలిండర్ అనుకుంటే 500 నువ్వు ఇస్తే 500 సబ్సిడీ కట్టాలి కదా, దానికి 80 కోట్లు 70 కోట్లు కేటాయించారు. ఆ లెక్కన 500 రూపాయలు కనుక గ్యాస్ కంపెనీలకు వీళ్ళు కడితే 125 కోట్లు కావాలి. ఒక్క వైట్ రేషన్ కార్డు వాళ్ళు కనుక 2-3 సిలిండర్లు ఇస్తే 546 కోట్లు స్పెండ్ చేయాలి ప్రభుత్వం. దీని గురించి మాట్లాడరు. ప్రజలు కూడా ఆలోచించాలి దయచేసి. మీరు ఇప్పుడు 500 సిలిండర్ ఇస్తారని మీరు మోసపోయినారు, ఇప్పుడు కనబడుతుంది క్లియర్గా ఇక్కడ. ఇట్లా ఏ హామీ తీసుకోండి, గృహాలు తీసుకోండి, ఇట్లనే కూడా గృహాలు కూడా సింపుల్ లెక్క చెప్తా. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లని ప్రకటించినారు మొన్న అసెంబ్లీలో. 119 నియోజకవర్గాలు 3,500 అంటే 4,16,000 ఇండ్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాంక్షన్ చేయాలి. 4,16,000కు 5 లక్షల చొప్పున ఇస్తామన్నారు. అంటే దాదాపు 21,000 కోట్లు కావాలి. బడ్జెట్లో మీరు పెట్టిందంత ప్రభుత్వం పెట్టింది 7,300 కోట్లు. అంటే ఇప్పుడు 3,500 ఇయరిగా. ఇట్లా 90 లక్షల నుంచి 40 లక్షలు, ఈ 3,500 రేపు 500 అయితే 600 అయితే 700 అయితే సంఖ్యను తగ్గించడమే. దాంట్లో కూడా అదే లెక్క ఇప్పుడు వచ్చింది మొత్తం కూడా. శ్రీధర్ రెడ్డి గారు, ఎన్నికల ప్రచారంలో అర్హులైన ప్రతి కుటుంబానికి లేదా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పినటువంటి అప్పటి మాటలకి ఇప్పుడేమో టోటల్గా ప్రతిదానికి కండిషన్స్ అప్లై. సో దాంట్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తోంది, లేకపోతే వారు ప్రశ్నించినట్టుగా మిగిలిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? కంక్లూడింగ్ చెప్పండి. అంటే ఒకటి చాలా క్లియర్ అండి, ఈ ఇచ్చినటువంటి హామీలు సరే వాళ్ళు ఇచ్చినారు, ఆ తర్వాత మనం ఇచ్చినాము, ఇవన్నీ ఆలోచించారు. కానీ బేసికలీ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు అనే విషయాన్ని నేను మీకు ఇంతకుముందు నీటి వనరుల యొక్క వినియోగం కాంచి కూడా చెప్తా ఉన్నాను. ప్రతి దగ్గర ప్రచార హడావుడి, ఆర్భాటం, పోయిన ప్రభుత్వం బాగా చేయలేదని చెప్పి రోజులు గడిపేటువంటి ఒక ప్రయత్నం, ఈ 3 జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు చెప్పినాం, వీళ్ళని మాటలతో కాలం వెళ్ళబుచ్చే సమయానికి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది. ఆ
ఆ పేరు మీద ఒక 2-3 నెలలు మళ్ళీ వాయిదా వేస్తారు అన్ని అంశాలు అని చెప్పేసి. ఇప్పుడు ఇంతకుముందు నరసింహారెడ్డి గారు కూడా చెప్పినట్లు ఏంటంటే ఏ స్కీమ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయి గైడ్ లైన్స్ లేవు. ఆ గైడ్ లైన్స్ ని మీరు అధికారులు అడిగితే వాళ్ళు కూడా క్లారిటీలో లేరు. ఎక్కడ కూడా ఎన్ని స్కీములు చెప్పినారు, 6 గ్యారంటీలు అని చెప్పినారు. ఆ తర్వాత అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి, ఈ గ్యారంటీలే కాకుండా అని చెప్పే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేసింది. దాని పేరు మీద ఒక బుక్ కూడా పబ్లిష్ చేసినాం, ఇన్ని హామీలు ఇచ్చారని చెప్పి. వీటి మీద అమలు దగ్గరకు వచ్చే వరకు తారట్లాడుతున్నారు, వెనుక పోతున్నారు, ముందుకు పోతున్నారు, గైడ్ లైన్స్ అంటున్నారు, కమిటీలు వేసినామని చెప్తున్నారు. ఇప్పుడు రైతు బంధు నాకు తెలిసి 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకే వచ్చిందని చెప్తున్నారు, మిగతా వాళ్ళకి ఏలేదని చెప్తున్నారు. ఆ ప్రశ్న వేసేసరికి కేసీఆర్ గారు రాళ్ళకి ఇచ్చారు, రప్పలకి ఇచ్చారు, రోడ్లకి ఇచ్చారని చెప్పి అదో ప్రచారం మొదలు పెట్టారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ దగ్గరకు వచ్చే వరకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి, 36 లక్షల చేంజ్ ఏదో మొన్న వాళ్ళ కమిటీ నిర్ణయించినట్టు వార్తలు వచ్చినాయి. ఏ క్రైటీరియా తీసుకొని చేశారు 2-3 గంటల సమయంలో ఓ మీటింగ్ పెట్టుకొని అంటే ఇంతవరకు మళ్ళీ దాని గురించి చర్చ రాలేదు. తర్వాత మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు ఏదైతే వృత్తి ఇస్తానని చెప్పారో గౌరవ వృత్తి, దానికి సంబంధించి ఎక్కడ మరి చర్చ జరగట్లేదు. లేదు మా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని చెప్పినారు. అసలు ఎక్కడ మేము చెప్పామని చెప్పి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలోనే ప్రశ్నించారు. ఇట్లా అనేక హామీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెనుకకు పోతా ఉంది, లేకపోతే అమలును డిలే చేస్తూ ఉంది, లేకపోతే లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీద ప్రజల దగ్గర ఖచ్చితంగా ఈ సమాచారాన్ని తీసుకుపోతాం. ఏ విషయాన్ని అయితే చెప్పి ఓట్లు వేయించుకున్నారో దానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో పనులు జరిగితే, లబ్ధిదారులు ఎంపిక జరిగితే ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఏ క్రైటీరియా మీద లబ్ధిదారులను ఎంపిక చేసి మిగతా వాళ్ళను ఒకవేళ దాంట్లో చేర్చే ప్రయత్నం జరగకపోతే మాత్రం అన్ని స్థాయిలలో క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం. దానికి సంబంధించినటువంటి యొక్క విషయాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా వాళ్ళకి వెంబడబడతాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మొదటి నుంచి కూడా ఏంటంటే మాటలు ఘనం, చేతలు శూన్యం అన్న పద్ధతిలో ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. కార్యాచరణ వాళ్ళకి సరిగ్గా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం, పోరాటం కొనసాగుతుంది. రైట్. వన్ వర్డ్ నరసింహారెడ్డి గారు. అంటే ఇప్పుడు ప్రజలను మోసం చేసినారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా గమనించాలి. రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ప్రజలు కూడా గమనించి వీటిని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి. ఆయా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి. నువ్వు వైట్ రేషన్ కార్డు అందరికి ఇస్తున్నావు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేవని. ఇలా ఊరూరా తాలూకాలలో కానీ, మిగతా వాళ్ళ కానీ, మండలాలలో కానీ ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. రేపు మీరు తప్పించుకోలేరు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు తప్పించుకోలేరు. ఖచ్చితంగా ప్రజా నిరసన మీకు తాకక మానదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి.